నమస్తే. వైఎస్ జగన్ విజయవాడ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన ఆరోపించారు. వంశీపై కక్షతో చంద్రబాబు చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ చెప్పారు. పట్టాభి ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారు. అయినా వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరంలో టీడీపీ ఆఫీస్పై దాడి జరిగింది. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారు. పట్టాభిని చంద్రబాబే పంపించి గన్నవరంలో దాడి చేయించారు అన్నారు. ఈ సందర్భంగా అక్కడికి కొడాలి నాని కూడా వచ్చారు. ఆయనతో మాట్లాడేందుకు అక్కడ మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు అన్నారు. ఏమైపోలేదు, ఎక్కడికి పోలేదు అని ఆయన బదులిచ్చారు. ఎక్కువగా కనిపించడం లేదు అని మీడియా ప్రతినిధి అడగ్గా, ఉద్యోగం ఓడపీకితే ఏం చేస్తారు మరి? మీ ఉద్యోగం కూడా పీకితే రోజు ఇలాగే మైక్ పట్టుకుని తిరుగుతారా చెప్పండి అని ఎదురు ప్రశ్నించారు. మీ ఇంటి అడ్రస్ చెప్పు, రోజు వచ్చి కలుస్తాను అని సెటైర్లు వేశారు. మీతో పాటు మరో 2 మీడియా అధిపతులను రోజు వచ్చి కలుస్తాను అన్నారు. నెక్స్ట్ మీరే అంటగా అని అడగ్గా, నాపై 3 కేసులు కాకుంటే 30 కేసులు పెట్టుకోవాలి అని సవాల్ విసిరారు.